హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తిరుపతి. మీరు చూస్తున్నారు తిరు ఐటీ ప్లాంట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు కొత్తగా వచ్చిన అప్డేట్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అప్డేట్ ఏంటంటే వాట్సాప్ గురించి. అవును, మీరు విన్న నిజమే, వాట్సాప్ గురించి. వాట్సాప్లో కొత్త అప్డేట్ వచ్చింది. అప్డేట్ ఏంటంటే మీరు షాక్ అవుతారు. నాకు తెలిసి షాక్ అవుతారా? పక్కా అవుతారు. ఎందుకు అంటే నేను ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచో వెయిట్ చేస్తున్నాను ఈ అప్డేట్ కోసం. ఇది వస్తే బాగుండు, ఈ అప్డేట్ ఎందుకు ఇవ్వట్లేదని చాలా ఆలోచించిన. అసలు అప్డేట్ ఏంటంటే, ఈ వీడియోను పూర్తిగా చూడండి, ఎండ్ వరకు అప్పుడు అయితే అర్థమవుతుంది. మీరు స్కిప్ చేస్తే మాత్రం మీకు అర్థం కాదు, ఒకటి గుర్తుంచుకోవాలి. సో ఈ వీడియో వాట్సాప్ అప్డేట్ ఏంటంటే, వాట్సాప్లో గ్రూప్ కాల్ వచ్చింది. గ్రూప్ వీడియో కాల్ చేసుకోవచ్చు, గ్రూప్ ఆడియో కాల్ చేసుకోవచ్చు. నిజమే మీరు విన్నది. సో గ్రూప్ వీడియో కాల్, గ్రూప్ ఆడియో కాల్ ఎలా చేసుకోవాలి ఏంటనేది నేను ప్రాసెస్ చూపిస్తాను. ఫ్రెండ్స్, ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మీకు కనుక నేను చేసే వీడియోలు ఇట్లా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడానికి కింద అనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే యాక్టివ్ సబ్స్క్రైబ్ అవుతుంది. దాని తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం ద్వారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్లో వస్తుంది. ఇలా నేను స్టాటస్ పెట్టడం, ఫేస్బుక్లో అప్లోడ్ చేయడం అలా చేయాల్సిన అవసరం కూడా లేదు. సో మీకు ఈజీగా వచ్చేస్తుంది. సో మర్చిపోకుండా చేసుకోండి. సో ఇక మనం ఇంకా సొల్లు చెప్పకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు రెడ్మీ మొబైల్ను సామ్సంగ్ మొబైల్ చూస్తున్నారు. అయితే నేను ఇందాక చెప్పినా కదా, సో వాట్సాప్లో ఎట్లా గ్రూప్ కాల్ చేయాలి, అసలు వాట్సాప్లో గ్రూప్ ఆడియో కాల్ ఎట్లా చేయాలి, అసలు కొత్త అప్డేట్ ఎలా మనం అప్డేట్ చేసుకోవాలి, అసలు ఏంటనేది మీరు క్లారిటీగా వినండి. ఇది మా ఫ్రెండ్ మొబైల్ నేను తీసుకున్నాను. ఇంకా నా దగ్గర 2 మొబైల్స్ లేవు, బట్ మా ఫ్రెండ్స్కి ముందే కాల్ చేసి చెప్పిన, నేను కాల్ చేస్తాను, సో మీరు లిఫ్ట్ చేయండి అని చెప్పేసి. సో నేను ఇప్పుడు మీకు వీడియో కాల్ ఎలా చేయాలో చూపిస్తాను, అదేవిధంగా ఆడియో కాల్ ఎలా చేయాలో చూపిస్తాను. సో మీరు ముందు ఏం చేస్తారంటే ప్లే స్టోర్కి వెళ్ళండి. సో ప్లే స్టోర్కి వెళ్ళడం ద్వారా మీరు అప్డేట్ చేసుకోవచ్చు, అది అందరికీ తెలిసిందే. సో మీరు ముందుగా ప్లే స్టోర్కి వెళ్ళి ఇక మీరు వాట్సాప్ అనేది చెక్ చేసుకోండి ప్లే స్టోర్లో. సో ఇక్కడ నేను చూపిస్తాను చూడండి వాట్సాప్. సో ఇక వాట్సాప్ వచ్చిందా? సో ఇక మీ వాట్సాప్ని నేను ముందుగా మీరు అప్డేట్ చేయండి, ఆల్రెడీ అప్డేట్ చేసిన. సో ఇక మీకు అప్డేట్ అనే ఆప్షన్ వస్తుంది. అప్డేట్ చేశాక ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేశాక మీరు ఇక్కడ ఎవరికి కాల్ చేస్తాను అనుకున్నారో వాళ్ళకి కాల్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఇందాక వీళ్ళకి అందరికి కాల్ చేసి చూసిన. ఇప్పుడు నేను నా పక్కన నా ఫ్రెండ్ ఉన్నాడు, నా ఫ్రెండ్కి కాల్ చేస్తున్నాను. నేను ఇక్కడ పక్కన మొబైల్కి నేను కాల్ చేస్తున్నా. సో ఇక్కడ ఇప్పుడు మీకు ఇది చూసుకోవచ్చు, ఇక్కడ రింగ్ అవుతుంది, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ సో ఇక్కడ నేను మ్యూట్లో పెట్టిన, ఇక్కడ మీకు 2 కాల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ మీరు కనిపిస్తుంది, ఇక్కడ మీరు 2 ఫోన్లు. ఇప్పుడు మీరు ఇంకా యాడ్ చేసుకోవాలంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ట్యాప్ చేసి ఇక్కడ మీకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మీకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు ప్లస్ సింబల్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినాక ఇలా మీకు కాంటాక్ట్ లిస్ట్ వస్తుంది. ట్యాప్ చేసినాక మీరు ఎవరు కాల్ చేసినా అనుకుంటున్నా వాళ్ళకి ఇందులో మీరు నేమ్ ట్యాప్ చేయండి. ఇప్పుడు నేను చూడండి ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను నేమ్, వాళ్ళ నేము. ఇక్కడ చూడండి నేను నేమ్ ట్యాప్ చేశాను. ఇక్కడ నేను ఇప్పుడు ట్యాప్ చేసిన, ఇక్కడ చూడండి మీకు పక్కన రింగింగ్ అని వచ్చింది. సో ఇక్కడ గ్రూప్ కాల్, ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 2 ఉన్నాయి. ఇక్కడ కనెక్ట్ అయింది చూడండి. ఇక్కడ మీరు చూసుకుంటే కనెక్ట్ అయిన పడ్డది. సో ఇక్కడ మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఈ ఫోన్లో 2 మొబైల్లో కూడా ఇలా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు అదే మీద నేను ఇంకా 4th కాల్ కూడా ట్రై చేస్తాను చూడండి. ఇక్కడ మీ 4th కాల్ కూడా 4th పర్సన్ నేమ్ ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సో ఇక్కడ చూసుకోవచ్చు, మీరు ఇప్పుడు 4 మొత్తం ఇక్కడ మనకి 1, 2, 3, 4 స్క్రీన్లు కనిపిస్తున్నాయి మీకు ఇక్కడ. సో ఈ విధంగా మనం గ్రూప్ కాల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి, 4th పర్సన్ లిఫ్ట్ చేశాడు. 1, 2, 3, 4. ఇక్కడ మీ పక్కన ఇంకో మొబైల్ ఉంది. ఈ మొబైల్ని బ్యాక్ కెమెరా ఆన్ చేస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఇదే ఇప్పుడు నా రూమే చూపిస్తున్నాను, ఇంకొక రూమ్లో. సో ఈ విధంగా మనం గ్రూప్ కాల్ ఇట్లా అనేది చేసుకోవచ్చు దీని ద్వారా. ఓకే బ్రోస్, నేను మళ్ళీ ఆడియో కాల్ చేస్తాను, జస్ట్ వెయిట్ చేయండి. సో ఇప్పుడు మీరు చూసాక ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఎట్లా గ్రూప్ కాల్ చేస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆడియో కాల్ చేస్తాను, ఆడియో గ్రూప్ కాల్ వెళ్ళను. సేమ్ మళ్ళీ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నేను ఇదానికి ట్యాప్ చేసి నేను ఆడియో కాల్ ఫస్ట్ చేయాలి. ఒకటి మీరు గుర్తుంచుకోవాలి, ప్లస్ మీద ట్యాప్ చేస్తే కాల్ చేయొచ్చు, ప్లస్ మీద ట్యాప్ చేయకుండా మీరు కాల్ చేయలేదు. ఇప్పుడు నేను ప్రసాద్కి కాల్ చేసిన, ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ నాది తిరు అని ఉంది. నేను ఇక్కడ లిఫ్ట్ చేశాను కాల్ని. సో ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో ఆల్రెడీ కాల్ నడుస్తుంది, నేను ఇక్కడ మ్యూట్లో పెట్టేశాను. సో ఇక్కడ నేను ఆల్రెడీ ప్రస్తుతం మాట్లాడుతున్నాను కదా ఫ్రెండ్స్. ఇక్కడ ప్లస్ మీద మీరు ట్యాప్ చేయండి. ఇక ప్లస్ మీద ట్యాప్ చేసినా ఇక్కడ మీకు కనిపిస్తుంది స్క్రీన్. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇందులో నేమ్ ట్యాప్ చేయండి, ఎవరికి కాల్ చేస్తాను అనుకుంటున్నారా. ఇప్పుడు నేను సిద్ధుకి కాల్ చేద్దాం అనుకుంటున్నా, ట్యాప్ చేసిన. ఇక్కడ మీరు కింద చూసుకోవచ్చు, ఇక్కడ సిద్ధుకి ఫోన్ రింగ్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ ప్రస్తుతం మాట్లాడుతుంది, ఇక్కడ సిద్ధం రింగ్ అవుతుంది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ కనెక్ట్ అయింది ఆల్రెడీ. సో ఇప్పుడు మనం గ్రూప్ కాల్లో ఉన్నాము. ఇక్కడ
ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు నేను ఫోన్లో చూపించాను ఎలా వీడియో కాల్ చేసుకోవాలి, ఎలా ఆడియో కాల్ చేసుకోవాలని మొత్తం చూపించాను కదా. సో అది అన్నట్టు ఆ విధంగా మీరు వీడియో కాల్ ఆడియో కాల్ చేసుకోవచ్చు. ఇంతకుముందు నేను స్టార్టింగ్లో ఒక మ్యాటర్ అన్నాను, వాట్సాప్లో ఎప్పటి నుంచి అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎందుకు అన్నా అంటే మీకు ఐఎంఓ అని ఒక అప్లికేషన్ కూడా తెలుసు అనుకుంటా. ఐఎంఓలో వీడియో కాల్ గ్రూప్ కాల్ ఉంది. మనం చాలా మందితో మాట్లాడచ్చు, ఒక 4-5 మెంబర్స్తో మాట్లాడచ్చు అనుకుంటా, ఎంతవరకు నాకు తెలియదు కానీ గ్రూప్ కాల్ అయితే ఉంది. సో వాట్సాప్లో కూడా గ్రూప్ కాల్ ఉంటే బాగుంటుంది కదా. ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, లేకుంటే ఒక 3-4 ఒక గ్రూప్లో క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు గ్రూప్ కాల్ గ్రూప్ ఆడియో కాల్ మాట్లాడుకోవచ్చు కదా. సో దీనిలో ఇప్పుడు మనం డైరెక్ట్గా అంటే మనం కాల్ చేసి కాన్ఫరెన్స్ కాల్ పెట్టుకోవచ్చు. బట్ వాట్సాప్లో అలా ఒక 2-3 కాల్ చేసుకునే ఆప్షన్ లేదు. ఇన్ని రోజులు ఎట్లా మాట్లాడుకోవాలి అని ఒక ఆప్షన్ నుంచి చాలా అనుకుంటున్నా. సో అప్డేట్ వచ్చింది, ఇప్పుడు మస్తు ఉంది. ఆ అప్డేట్ అయితే నేను చాలా యూజ్ చేస్తున్నాను. మీరు దానికి అప్డేట్ మీకు రాకపోయి ఉంటే ఏం లేదు, ప్లేస్టోర్కి వెళ్ళండి, అప్డేట్ చేయండి, ఈ అప్డేట్ని మీరు పొందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను మళ్ళీ సబ్స్క్రైబ్ చేయమని అడుగుతున్నాను చాలాసార్లు. ఎందుకంటే మనకి ఛానల్కి సబ్స్క్రైబ్ చాలా తక్కువ మంది ఉన్నారు. ఎట్లా అంటే సిన్స్ 1.5 year, ఒక 1 year నుంచి 6 months నుంచి నేను ట్రై చేస్తున్నాను. సో ఇప్పటికి సబ్స్క్రైబ్ పెరగట్లేదు, ఎందుకంటే నేను వీడియోలు కూడా సరిగ్గా చేయట్లేదు. అంటే ఒక వీడియో ఎప్పుడు చేస్తే ఒక వీడియో 6 monthsకి 1 monthకి చేయడం. సో ఆ విధంగా నాకు అదే మైనస్ డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. సో ఇప్పటికైనా మీ వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ నైస్ డే, జై హింద్. అండ్ ప్లీజ్ వాచ్ అవర్ మోర్ వీడియోస్. ఒకవేళ నా ఛానల్లో మీకు ఇంకా వీడియోస్ చూడాలి అనుకుంటే ఇక్కడ పైన ఐ సింబల్ ఉంటుంది, ఇక్కడ ఐ సింబల్లో ఇస్తాను కొన్ని వీడియోస్. అలా క్లిక్ ఇవ్వడం ద్వారా మీకు కింద వీడియోస్ అన్నీ కనిపిస్తాయి. అలానే కొన్ని వీడియోస్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ డిస్క్రిప్షన్లో లేకపోయినా ఇక్కడ ఐ ఉంటుంది, ఐ అనే దాని మీద క్లిక్ ఇవ్వండి. సో మన ఛానల్లో మంచి వీడియోస్ అన్ని నేను ఐలో పెట్టేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో స్టార్ట్.